బొమ్మలమ్మ బొమ్మలు మంచి మంచి బొమ్మలు బాళ్ళు బంతులు చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలమ్మ రావాలి రావాలి బొమ్మలమ్మ బొమ్మలు రండి అమ్మ రండి బొమ్మలమ్మ బొమ్మలు బంతులు చిన్నపిల్లల బొమ్మలు డెడ్డీ బేర్స్ అన్నీ ఉన్నాయమ్మా రండి బొమ్మలమ్మ బొమ్మలు బొమ్మలు పిల్లలు రండి 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 బాబు రండి మంచి మంచి బొమ్మలు ఉన్నాయి చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు ఉన్నాయి రండి బాబు రండి బొమ్మలమ్మ బొమ్మలు బొమ్మలు చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలమ్మ రావాలి రావాలి అరే పిల్లలు రండి బాబు రండి బొమ్మలు వచ్చినాయి అమ్మా పిల్లలు ఉన్నారా అమ్మా పిల్లలను పంపించండి చిన్న చిన్న బొమ్మలు వచ్చినాయి అమ్మా బాళ్ళు వచ్చినాయి టెడ్డీ బేర్ వచ్చినాయి పిల్లలు ఉన్నారా బాబు చిన్న చిన్న పిల్లలు రండి అమ్మా రండి మంచి మంచి బొమ్మలు వచ్చినాయి రండి అమ్మా బొమ్మలు వచ్చినాయమ్మా రండి చూడండి అరే చూడండి బాబు చూడండి ఓ బొమ్మలు వచ్చినాయి మంచి మంచి బొమ్మలు ఉన్నాయి బాబు చూడండి అమ్మ ఇక్కడ రండి అమ్మా బాబు ఇక చూడు బాబు బాబు చూడండి బొమ్మలు వచ్చినాయి బాబు దయ్యం ఎన్ని పైసలు ఖర్చు పెడుతుందో ఏమో మా ఆయన ఇచ్చిన ఇంత దయ్యం బట్టేటి పెద్ద పెద్ద నేను ఏం చేయలేము మా బొమ్మలో పని చెప్తా జరా ఏం బొమ్మలు కావాలరా బొమ్మలు కావాలంటున్నావు ఏమేమి ఉన్నాయి బొమ్మలు ఆడ ఇలా బచ్చే మంచి బాగా బొమ్మలు అంట తీసుకుందామా మస్తు రేట్ ఉండొచ్చు ఏం రేటు పెడతాడో ఏం పడైంది ఏమో కదా ఈ బొమ్మలో ఇప్పుడు వచ్చి కాలవాడు పిల్లలని పిలుస్తున్నాడు తనులని నిలవక పిల్లలు కడతారా ఏమయ్యా నీకు పైసలు పిల్లలని పిలుస్తున్నావు బొమ్మలు ఇవి పిల్లల బొమ్మలు అమ్మ పిల్లల బొమ్మలు కాబట్టి పిల్లలని పిలుస్తాం మరి పైసలు వాళ్ళు కడతారు అనుకుంటున్నావు పిల్లలని పిలుస్తే పిల్లలని పిలిచినా కాదు అమ్మ నాన్న కూడా విలువమనమ్మా వాళ్ళ అమ్మ నాన్న పిలుచులేరు నువ్వు ఓ అమ్మని పిలవాలి కానీ ఓ పిల్లలని పిలుస్తే పిల్లలు ఎడగొంటారు బొమ్మలు అది పిల్లలు చూస్తారు కదా అమ్మ పిల్లలకు నచ్చుతుంది కదా సరే మంచిగా ఉండి పిల్లల్ని పిలుస్తున్నావు తల్లులని పిలవాలి కానీ పిల్లల్ని పిలిస్తే ఎట్లా పిల్లలు కొంటారా తల్లులు కొంటారా పిల్లలే కదా అమ్మ ఇష్టపడేది పిల్లలే కదా ఆడుతున్నది పైసలు పెట్టి ఎవరు కొంటారు పెద్దలు కొంటారా పిల్లలు కొంటారా నువ్వు పెద్దోళ్ళని పిలవాలి పెద్దలు ఉంటారమ్మా పిల్లలకు ఇష్టమైతే కంపల్సరీ నువ్వు ఓ అమ్మని పిలవాలి ఓ పిల్లలు అంటే మేము పిల్లలు ఎక్కువ పెట్టేవాళ్ళు మేము అనుకుంటున్నాం ఇప్పుడు ఇట్లనే బొమ్మలమ్మనికి వచ్చే పిల్లల్ని కిడ్నాప్ చేస్తున్నారయ్యా ఐడి కార్డు చూపెట్టమంటే నీకు బొమ్మలు అమ్మేటోనికి ఐడి కార్డు కూడా ఉంటుందా చూపి ఏం బొమ్మలు ఉన్నాయో చూపి ఏమేం బొమ్మలు ఉన్నాయి చూపి రాబిట్ ఉందమ్మా ఇగో మంచిగా చూపిస్తున్నావు గానీ ఈ బొమ్మలను మేము ఫస్ట్ ట్రై చేస్తాం మంచిగా ఉన్నాయో లేవో చూస్తాం చూసిన తర్వాతనే కొంటాం ఏం ట్రై చేస్తారమ్మా మంచిగా ఉంది కదా మా పిల్లలు ఆడాలి కదా ఏం ట్రై చేస్తుంటే గట్టన వస్తుంది చింపం చూడండి అమ్మా చూడండి చూడండి మళ్ళా పైసలు అడగొద్దు మరి పట్టినందుకు అమ్మా అది ఎట్లా ఇచ్చిందో గట్టన ఇస్తే ఏం అడగనమ్మా మేము ట్రై చేస్తాం మరి ట్రై చేసినప్పుడు ఏమైనా ఖరాబ్ అయితే మాకు ఏం సంబంధం లేదు పిల్లలు మేము పైసలు పెట్టి కొంటలేము అట్లనే ఇచ్చేసేయాలమ్మా చూడండి కుక్క పిల్ల పిల్లలకు చాలా ఇష్టం కదమ్మా చూడండి కుక్క పిల్ల మా అంటే 150 రూపాయలు అమ్మా అమ్మా ఇది 150 రూపాయలు ఇగో ఇది 180 రూపాయలు నువ్వు రేట్ తర్వాత ఫస్ట్ చెప్పాలి నచ్చుతూనే రేట్ ఎంతనో కాదు నేను చెప్పేది తిను ఫస్ట్ రేట్ ఎంతనో కాదు ఫస్ట్ మేము ట్రై చేస్తాం మా పిల్లలకు నచ్చితేనే కొంటాం లేకపోతే కొనం రేట్ అయితే చెప్పాలి కదమ్మా ఫస్ట్ ఇది 150 అమ్మా ఇది 180 రూపాయలు అమ్మా పైసలు 150 చెప్తున్నావు 10-20 రూపాయలు బయట పోయి అడగమ్మా 10-20 రూపాయలే ఉంది బయట 10 రూపాయలకు వస్తుందా 15 రూపాయలకి ఇచ్చే లాస్ట్ 15 రూపాయలకి ఇస్తారా ఏం మాట్లాడుతున్నారమ్మా ఇది ట్రై చేయండి అది నీ బొమ్మ ఫాల్ట్ అది ఇట్లా అనగానే వస్తుంది నువ్వు మంచి బొమ్మ తెచ్చినావా ఏమన్నా అందుకే మేము మేము ఇరగొట్టలేము అది ఫస్టే ఉంది మా పిల్ల ఒట్టిగా చూసింది అంతే సరే ఉండండి ఇక మాన్విక ఇది చూడు ఇది బాగుందా దీన్ని ట్రై చేయి ఒకసారి ట్రై చేయి మంచిగా ఆడుకొని దీంతో ఇగో తారక్ ఇది కూడా ట్రై చేయి ఒకసారి ట్రై చేయి ట్రై చేయి బాగుందా అమ్మా ఇసొంటి నువ్వు తెచ్చేది మా పిల్ల పడేస్తుంది అనేసి అంటే ఏం పావులు తెచ్చినావు దీనికి అమ్ముతుందా ఇగో ఇగో ఇది ఒక కిచెన్ పావా ఆ డబ్బాలు ఏం పోసుకుంటారు ఇక్కడ చూడు వంట సామాన్ ఏం సామాన్ ఎంత మచ్చలు ఉంది
అరే వర్షాలు ఉన్నాయమ్మా, వర్షాలు పడి జంగులు జంగు పట్టిన సామాన్ తెచ్చి అంత కడుగుంటే మంచిగా అయితే అమ్మా. చపాతీలు చేసి పిండి ఇది చపాతీలు చేసిదే అమ్మా. నీకు పైసలు ఇచ్చి మేము బాసలు కడుకోవాలి. పని బాట ఏం లేదా పిల్లల దగ్గర బొమ్మలు పట్టుకొని వచ్చిన సేటు నీ పిల్ల చూడు సేటు గిట్లా పడేస్తున్నది, మొత్తం పావులన్నీ పడేస్తుంది. పావులు పడేస్తారు ఆ సేటు గిట్లనే చేస్తారు ఆ సేటు. నువ్వు వద్దు నీ పావులు వద్దు వేసే మమ్మీ, నువ్వు వద్దు నీ పావులు నేర్చుకోవాలమ్మ. గిట్ల ఎందుకు పడేస్తున్నా అమ్మా? అరే ఏం కొంపకొచ్చిర్రా ఏ పిల్లలు ఒక తీరున్నారు, ఈ సేటు ఒక తీరున్నాడు. ఈయనమ్మ ఓ సేటు ఇవన్నీ ఎరియు, ఇవన్నీ ఎరుకోవాలి పోవాలి. నేను చెమటలు కాస్తాయి, కొన్ని నీళ్ళని వేయలేవు తాగడానికి. ఏం కొంపరా పిల్లలు ఖరాబ్. ఇదంట 150 రూపాయలు అంట, 10-20 రూపాయలకి ఇచ్చేది. ఈ మరి 10 రూపాయలకి ఇది 10 రూపాయలకి తీసుకుంటాం. 200 పెట్టిన బయట 20 రూపాయలు ఉంది. గట్లక్కడ ఇస్తా ఇయ్యమ్మా అమ్మ. చూసినావా ఎంత మంచిగా ఉంది. ఏరియాలమ్మా వీళ్ళ పైసలు ఇస్తే అప్పుడు ఇస్తుండే, ఇవన్నీ పడేస్తే నాకు ఏరుకోనికి ఇబ్బంది కదా అమ్మా. నువ్వు ఇళ్ళకి అమ్ముకోనికి వచ్చి 200-100 రూపాయలు అంటే ఒకటి తీసుకోవాలి. 20 రూపాయలకి నీకంటే బాగా నీ బిడ్డ ఇచ్చిందమ్మా, 200 ఇచ్చింది, 200 నోట్ ఇచ్చింది. మిగతా పైసలు ఇయ్యు. 200 ఒకటి పైసలు లేదంటే గంపనే ఫోన్ చేసుకుంటాం. 200 ఇచ్చిరా అరగమ్మ. అరే అరే ఉమ్మా ఇది అగో దాదగిరి అమ్మ. అరే అరే నీ అవ ఏం పోయి గీకుంపోకి వచ్చిందేం రా అయ్యా. నీ అవ పోయి ఇంటికి వచ్చినేం రా అయ్యా. మొత్తము 1000 రూపాయల సామాను నా 200 ఇచ్చిపోయారు. ఇక పోయి ఎట్లా చేయాలి ఏమో, ఈ 200కి ఏమొస్తుందేమో. ఇక నా ఇంటికి పోతే నా పెళ్ళాం ఏమంటదో ఏమో, నన్ను మెడలు పట్టి బయటికి దొబ్బేస్తుంది. ఏమాగలమ్మా ఇంకేమి ఎత్తుకుపోతారని ఉన్నది నా ఒక్కటే కోసింది. ఇంకేమి ఎత్తుకుపోతారు గోష్ తప్ప. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఎట్లా అనిపించింది